తెలుగు సినిమా ఇండస్ట్రీ పేరు చెప్తే ప్రతి ఒక్క ఇండస్ట్రీ భయంతో వణికిపోతుందనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమాల హవా ఎక్కువగా కొనసాగుతోంది. ఇక సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఇచ్చిన మహేష్ బాబు మొదట్లో ప్రిన్స్ మహేష్ బాబుగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక తను చేసిన మొదటి సినిమా రాజకుమారుడు సినిమాతోనే మంచి హీరోగా పేరును సంపాదించుకున్న ఆయన ఆ తర్వాత చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకైతే సాగుతున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే కెరియర్ మొదట్లో మహేష్ బాబుతో చాలామంది హీరోలు పోటీ పడ్డారు. అందులో ఉదయ్ కిరణ్, తరుణ్ లాంటి హీరోలు ఉన్నప్పటికీ కానీ వీళ్ళందరినీ తలదన్నుతూ మహేష్ బాబు వరుసగా మంచి సినిమాలను చేస్తూ బ్లాక్ బాస్టర్ సక్సెస్ని అందుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో టాప్ హీరోగా కూడా ఎదిగాడు. ప్రస్తుతం పాన్ వరల్డ్ సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇక మొత్తానికైతే తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోలు మన స్టార్ హీరోతో పోటీ పడ్డారు. అయినప్పటికీ వాళ్ళు తమ కెరియర్ని లాంగ్ రన్లో కాపాడుకోవడంలో మాత్రం వెనక పడిపోయారనే చెప్పాలి. ఇక ఏది ఏమైనా కూడా మహేష్ బాబు లాంటి స్టార్ హీరో ఇప్పుడు ఒక అరుదైన ఘనతను సాధిస్తూ ముందుకు దూసుకెళ్లడం అనేది నిజంగా గొప్ప విషయమని చెప్పాలి. ఇక ఉదయ్ కిరణ్ సూసైడ్ చేసుకొని చనిపోయిన విషయం మనకు తెలిసిందే. ఆ తరుణ్ తన పర్సనల్ విషయాల వల్ల ఇండస్ట్రీలో తన స్థానాన్ని కోల్పోయాడు. ఇక సుమంత్ ఇప్పటికీ అడపాదడపా సినిమాలు చేస్తున్నప్పటికీ అవేమి పెద్దగా గుర్తింపునైతే తీసుకురావడం లేదు. ఇక మొత్తానికైతే ఆయన లాంటి హీరో ఇప్పటికీ సినిమాలు చేస్తూ ముందుకు సాగడం అనేది చాలా గొప్ప విషయమనే చెప్పాలి. మరి స్టార్ హీరో అయిన మహేష్ బాబుతో పోటీ పడే స్థాయి తనది కాదనే విషయం వీళ్ళందరికీ చాలా తొందరగానే తెలిసింది. ఇక రాజమౌళితో చేస్తున్న పాన్ వరల్డ్ సినిమా సక్సెస్ అయితే కనుక మహేష్ బాబు వరల్డ్ సినిమా ఇండస్ట్రీలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకుంటాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి అయితే లేదు. చూడాలి మరి ఈ సినిమాతో వీళ్ళు ఎలాంటి సక్సెస్ని సాధిస్తారు, తద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీని ఎలా ముందుకు తీసుకెళ్తారు అనేది.